ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు చెల్లించుకుంటున్నా. మరి గడిచిన నెల మరి మా కుమార్తె అయితే ఎంతో అనారోగ్యంతో ఉన్నది. మరి ఆమెకు గడిచిన నెలలో ఫస్ట్ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు మరి బల్ల తీసుకొని 2వ తారీఖు మరి తనకు హాస్టల్కి వెళ్ళాలని మెసేజ్ వచ్చినప్పుడు మరి తను సిద్ధపడ్డది. టికెట్లు బుక్ చేసినాము, క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అంటే సరే అని మరి నేను నా భర్త ఇద్దరం వెళ్ళి తోలొచ్చినాక ఒక రోజు రెండు రోజులు మంచిగా ఉన్నది. 3వ రోజు నుంచి బాగా మోషన్స్ అయినాయి అంట. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంది కానీ అసలు మాకు ఏం చెప్తలేదు. మరి చాలా అంటే విపరీతంగా బాగా మోషన్స్ అయినాయి అంట. మరి ఆమె అక్కడ ఉండి మరి ఇక్కడ ఆత్మీయ తండ్రికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నది. మరి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వేడి నీళ్ళలో ఉప్పేసుకొని తాగమని చెప్పిండట. మరి అదేవిధంగా తాగింది కానీ మరి మోషన్స్లో మీకు మరి ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మరి అక్కడికి వెళ్ళినాక మరి అక్కడ ఫుడ్ వాటర్ ఇట్లా మీకు కొంచెం పడక అసలు మోషన్స్ అసలే కంట్రోల్ అవుతలేవంట. అయినప్పటికీ మేము రోజు మా చిన్నోడు ఊకే వీడియో కాల్ చేస్తాడు మరి ఎట్లున్నదని. చేసినప్పుడు కూడా మరి ఆయన వీడియో కాల్ చేసినప్పుడు ఆమె ఊకే వీడియో ఆఫ్ చేసుకొని ఊరినే నార్మల్గా మాట్లాడుతుంది. ఇక ఆమె అంతే కదా అని మేము కూడా అట్నే అనుకున్నాక మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ క్లాసులు మళ్ళీ బంద్ అయినాయి. మీరు ఇక్కడ కోవిడ్ ఎక్కువైంది, మీరు ఇళ్ళలో పోవాలని మళ్ళీ వాళ్ళకి మెసేజ్ వచ్చినప్పుడు మరి మాకు చెప్పింది ఇట్లా ఇంటికి వస్తాను అని చెప్పింది. కానీ మరి తనకు అనారోగ్య పరిస్థితిని మాకు చెప్తలేదు. 2 సార్లు మరి ఆత్మీయ తండ్రికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నది కానీ మాకు చెప్తలేదు. మరి మేము సరే మరి ఎట్లా ఒకటి ఇంటికి వస్తుందని అడిగినప్పుడు నేను ఒక్కదాన్నే వస్తా, మీరు వస్తే నేను ఇంటికి రాను అని ఆమె అంటుంది. మరి అప్పటికే మేము తోలేసి వచ్చి వారం రోజులు అయింది కదా, మరి ఎట్లా వస్తామంటే ఇక్కడ మరి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో నేను వస్తా అని అన్నప్పుడు మరి మా భర్త మళ్ళీ టికెట్ బుక్ చేసిండు. మరి వాళ్ళు కూడా మరి ఇక్కడ మన వరంగల్ వాళ్ళని తెలిసినప్పుడు మరి ఏదేమైనా ప్రభావ మరి నీ చిత్రం క్షేమంగా తీసుకురావని మరి ప్రార్థన చేసినప్పుడు మరి అంత బలహీనతతోనే మరి ఇంటికి వచ్చిందామే. మరి ఆ దేవుడు ఒకదాని ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిండు. అసలు అన్ని రోజులు ఉట్టి పెరుగన్నంతో సల్లతోటి తాగుకుంటున్నది కానీ తన బలహీనతను మాకు చెప్పలేదు. ఇంటికి వచ్చినాక మరి నేను పొద్దున్నే 5 గంటలకు ట్రైన్ దిగింది. మరి నా భర్తను మా చిన్న కుమారుడు పోయి తీసుకొచ్చినాక మరి నేను ఆమెను చూసిన డోర్ తీసిన కానీ నేనేం అడగలేదు. ఆమె వెళ్ళింది, బాత్రూమ్కి వెళ్ళింది. నేను ఫస్ట్ లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నాక నేను బయటకు వస్తాను రోజు. అదేవిధంగా ఆమె నేనేం అడుగుతలేను కానీ మరి దేవాన్ని క్షేమంగా తీసుకొచ్చినావని నేను దేవునికి వందనాలు చెప్పుకొని అట్నే ప్రార్థన చేసుకుంటాంటే మరి ఆమె మొహం గడుపుకొని వచ్చి నా వెనకాల కూర్చున్నది. నేను ప్రార్థన ముగించి వెనుక చూసేసరికి నా వెనక కూర్చొని మమ్మీ నాకు 10 రోజుల నుంచి బాగా మోషన్స్ అయితే తగ్గుతలేవు అని నాకు అప్పుడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. మరి ప్రభా నీ చిత్తమని నేను ప్రార్థన చేసిన. మరి మా భర్త తీసుకెళ్ళి మరి అక్కడ ఆర్ఎంపీ దగ్గర చూపించి బాటిల్ పెట్టించిండు. మళ్ళీ ఆత్మీయ తండ్రి కూడా చెప్పి ప్రార్థన చేయించినాక మరి దేవుడు తన కృపలో స్వస్థపరిచిండు. మరి ఆమెకు స్వస్థత వచ్చినాక మళ్ళీ నాకు బాగా బలహీనత కలిగింది. తలనొప్పి, జ్వరము, జలుబు, దగ్గు ఇవన్నీ బాగా వచ్చినాయి నాకు అట్లా ఒక 4-5 రోజుల దాకా నేను ఇబ్బంది పడ్డా. మరొక వారం తను మందిరానికి రాలేదు తనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి. మళ్ళొక వారం నాకు జ్వరం వచ్చి నేను మందిరానికి రాలేకపోయినా. మరి అట్లా 2 వారాలు మేము ఇంటి దగ్గరనే ఉన్నాం కానీ నా మనసు నాకు అస్సలు ఒప్పుతలేదు. నేను 2 వారాల కంచి మందిరానికి పోలే. మరి నాకున్న బలహీనతను బట్టి నేను ఆత్మీయ తండ్రికి మేము చెప్పుకోలేకపోతున్నాం అని మాకు మేమే ప్రార్థన చేసుకుంటున్నాం. నాకు తగ్గినాక మళ్ళీ మా చిన్న కుమారుడికి అదేవిధంగా అనారోగ్యం కలిగింది. మళ్ళీ తర్వాత మా ఇద్దరికి తగ్గినాక మళ్ళీ మా కుమార్తెకు బాగా జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం బాగా వచ్చింది. కానీ మేము ఆత్మీయ తండ్రికి ఏం చెప్తలేం, మేమే ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకంటే మా పెద్ద కుమారుని విషయంలోనే మేము ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బంది పెట్టినాం ప్రార్థించే విషయంలో. మరి ప్రభావ ఊరికే మరి ఆత్మీయ తల్లిదండ్రులు మేము ఏమని ఇబ్బంది పెట్టాలి ప్రభావ అని మరి ఆత్మీయ తండ్రి అయితే మాకు చెప్పిన ప్రార్థన ఉన్నది కదా. మాకు కలిగిన శ్రమలను బట్టి, బాధలను బట్టి, దేవుడు చేసిన వీళ్ళని స్తుతించుకుంటూ దేవుని అడుక్కోవాలని చెప్పిన మాటను బట్టి మాకు మేమే ప్రార్థన చేసుకుంటుంటే అయినా మరి నాకు జలుబు, దగ్గు అస్సలు తగ్గుతలేదు. మరి నేను హాస్పిటల్కి పోతాను. ఒకసారి అన్నది నేను టెస్టులు చేయించుకుంటాను, నాకు టెస్టులు చేయాలంటే నేను కోపం చేసిన. ఎక్కడికి పోతావు, ఏం అవసరం లేదని ఇంటి దగ్గరనే ట్యాబ్లెట్లు వేసినాము. అయినా నాకు అసలు జలుబు, దగ్గు అస్సలు తగ్గుతలేదు. 20 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక నేను ఒక్కటే అడిగిన ప్రభా నీ చిత్తం
ఎన్నో పరిస్థితుల నుండి తప్పించిన దేవుడు కదా ప్రభువా. నీ చిత్తం అయితే నా కుమార్తెను ముట్టి స్వస్థపరచు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలని నీ చిత్తం ఉంటే నువ్వు మాట్లాడు ప్రభువా. నేను ఆ రోజు శుక్రవారం రోజు నేను ప్రార్థన చేసుకున్నా. మా భర్త అప్పుడు డ్యూటీలోనే ఉన్నాడు. నేను ఫోన్ చేసిన, అసలు నేను ఎట్లా ఫోన్ చేసినా నాకే తెలియదు. మరి రేపు చిట్ని హాస్పిటల్లో చూపించు, ఎందుకైనా మంచిదే అని నేను ఫోన్ చేసినప్పుడు సరే ఒక రోజు 2 రోజులు చూద్దాం, తగ్గకుంటే తీసుకుపోతుంది అని మా భర్త అన్నాడు. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసిన ప్రభువా, ఇన్ని రోజులు అయితే కదా ప్రభువా నువ్వు స్వస్థపరచు. మరి నీ నుండి మేమైతే ఎన్నో మేలు పొందుకున్నాం కదా ప్రభువా. మరి మేలు వచ్చినప్పుడే కాదు కానీ కీడు వచ్చినప్పుడు కూడా నేను స్తుతించమన్నావు కదా ప్రభువా. ఈ కీడును బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువా. నీ చిత్తం అయితే స్వస్థపరచు ప్రభువా. నేను అదే విధంగా ప్రార్థన చేస్తుంటే మరి ఆ రోజు దేవా ఈ రాత్రి నువ్వు నాతో ఏది మాట్లాడితే నా విధంగానే చేస్తావు ప్రభువా అని నేను దేవుడిని అడిగినప్పుడు నాకు ఒక కళ పడ్డది. అదేంటిదంటే మా భర్తకు నిజంగానే నడుములో పట్టుకున్నది. కానీ నాకు అంతకుముందే ఇట్లా మా భర్తకు నడుములో పట్టుకున్నదట. ఆయన ఒక మంచాల పడుకొని ఉన్నాడు, బెడ్లో పడుకొని ఉన్నాడు. నేను బయట బోలు తోముతుంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు మా ఇంటికి వచ్చిళ్ళు, బండి మీద వచ్చిందట. బండి తీసుకొచ్చి లోపల పెట్టిళ్ళు. నేను బయట తల కిందకి వేసుకొని బోలు తోముకుంటుంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతుంటే నేను వాళ్ళ నీడని గుర్తుపట్టి ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చిండు కదా అని నేను పని చేసుకున్నదాన్ని అక్కడ వదిలిపెట్టి టకటక నేను లోపలికి నేను వెళ్ళేసరికి ఇటు మా భర్త బెడ్లో పడుకొని ఉన్నాడు, ఇటు తల సైడు ఆత్మీయ తల్లి ఒక చీర వేసుకొని కూర్చున్నది, ఆత్మీయ తల్లి ఇటు పక్కకు ఇంకో చీర వేసుకొని కూర్చున్నాడు. వాళ్ళని చూసి ఇట్లా మా భర్త లేవబోతుంటే అన్న నువ్వు లేవకు, నీకు నడుములో పట్టుకున్నదని అంటున్నావు కదా, నువ్వు లేవకు, నువ్వు అట్నే పడుకొని ఉండు అని ఆత్మీయ తండ్రి అంటుండు. అంటే నేను వెంటనే పోయి వాళ్ళని చూసి బాగా ఏడుస్తున్నా. అసలు నేను వెళ్ళడంతో మరి ఆత్మీయ తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి నేను సాష్టాంగపడి బాగా ఏడుస్తున్నా. మాకు కలిగిన పరిస్థితులను, దేవుడు చేసిన మేళ్లను, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చెప్పుకోలేకపోయినామని, మేము చెప్పుకోకుండా మా మనసరికి మా ఇంటికి వచ్చిందని నేను బాగా ఏడుస్తుంటే ఆత్మీయ తల్లి ఉంటుంది, అక్క మరి ఇన్ని రోజుల ఖర్చు మీరు ఇబ్బంది పడుతుంది కానీ ఒక ఫోన్ అన్నా చేయలేదు ఎందుకు అని అంటే నేను చెప్పుకోలేకపోయినాం అక్క నేను అంటున్నా. అనగానే ఆ రోజు ఆ కళల్ని మరి ఆత్మీయ తండ్రి లేచి చేతులెత్తి మా కుటుంబం కోసం ప్రార్థన చేసినాక ఆ రోజు తెల్లారి ఆదివారం అట్లా నాకు దేవుడు కళ చూయించినాక ఆ రోజు చర్చికి వచ్చినాము. తెల్లారి ఆదివారము మరి మా భర్త కరీంనగర్కు మరి తనకు ఆఫీస్ పని మీద వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినాక మరి ఆత్మీయ తండ్రికి చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయినాము. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తే మరి దేవుడు ఓమ కొంచెం నోట్లు వేసుకొని తినమ్మ తగ్గిపోతుందని చెప్పిండు తనకు. మరి అప్పుడైతే తను అంతకుముందు వేసుకుంది కానీ తన విశ్వాసమును బట్టి ఆత్మీయ తండ్రి చెప్పినాక ప్రార్థన చేసుకొని వేసుకున్నప్పుడు దేవుడు క్రమక్రమేణా కొద్దిగా తనకు స్వస్థతనిచ్చిండు. మరి అప్పటి నుంచి జలుబు కానీ దగ్గు కానీ ఆయాసం కానీ అసలు ఏమాత్రం లేకుండా పోయింది. మన భర్త కూడా నిజంగా నడుములో తనకు పట్టుకున్నది. మరి దేవుడు తన కృప చొప్పున నా భర్తను స్వస్థపరిచిండు, నన్ను కూడా అనారోగ్యకరమైన పరిస్థితుల్లో నుండి విడిపించిండు. నా కుటుంబాన్ని దేవుడు కాపాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలా మా కుమార్తె మరి 17వ తారీఖు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మాకైతే చాలా భయం కలుగుతుంది కానీ దేవుని బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మరి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన స్థలము, ఆ ప్రాంతము, ఆ దేశము మరి దేవుని చిత్తం ఏమైందో అని అప్పుడు తను వెళ్ళక ముందుకే మరి ఆత్మీయ తండ్రి ద్వారా ప్రార్థించినప్పుడు మరి అది దేవుడు వాగ్దానం చేసిన స్థలము, అక్కడే తనను దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిండు. కాబట్టి మరి దేవుని చిత్తం తన ఎలా జరుగుతుందని నేను నమ్ముచున్నాను. కనుక మా కుమార్తె ప్రయాణ విషయంలో మీరందరూ తోడుగా ఉండండి. మరి తనను క్షేమంగా దేవుడి ఇంటికి తీసుకొచ్చే విధంగా మీరందరూ ప్రార్థన చేయమని, నన్ను నా కుటుంబాన్ని స్వస్థపరిచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. మంచిది, సాక్ష్యం విన్నాం కదా. దేవుడు మనమున్న పరిస్థితిని ఎరిగిన దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నామో అది చూసే దేవుడు. నువ్వు పిలిచినా పిలవకున్నా ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడు. హల్లెలూయా. ఆత్మ తానే మన బలహీనతలు చూసి మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నవాడు. కాబట్టి దేవుడు సహోదరి తన పిల్లల్ని, తన భర్తను మరి నేటి వరకు ఆరోగ్యంగా ఉంచి కాపాడి బలపరిచినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట రాసింది, మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము
12వ అధ్యాయము 10, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. ఈ మాటలు మనము విందాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనగా సాతాను పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయన. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది అనగా సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. పరిశుద్ధ లేఖనాల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకమందు ఒక గొప్ప స్వరము ఏమని వినబడుతుంది? దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనగా సాతాను పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణ దేవునిది, రాజ్యము దేవునిది అయి ఉన్నది. ఇంతవరకు మనల్ని పట్టి పీడించినటువంటి అపవాది అనగా సాతాను పడద్రోయబడ్డాడు. సహోదరి అమృతమ్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సాతాను పడద్రోయబడ్డాడు. ఇంతవరకు తనను నశింపజేసినటువంటి దుష్టుడు మరి పడద్రోయబడ్డాడు, అపవాది తోసివేయబడ్డాడు. ఇప్పుడు రక్షణ ఆయనదే, ఆయనే రక్షించాడు. ఇప్పుడు ఈ రాజ్యము దేవునిది అనగా ఇక నీ జీవిత కాలము దేవునిది. దేవుని కోసం నువ్వు బ్రతకాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. నిజంగా ప్రతి సాక్ష్యము అపవాదికి ఒక చెంప మీద ఒక దెబ్బ కొట్టినట్లయితుంది. క్రీస్తు యేసును గురించినటువంటి ఒక మంచి అనుభవం, యేసు ప్రభును గురించినటువంటి ఒక మంచి సాక్ష్యం సాతానుకు ఒక మెట్టు దిగిపోయినట్లుగా సాతానుకు అపజయం కలుగుతుంది. అమృతమ్మ వాళ్ళు పైన వారమే పోవాలనుకున్నారు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి ఇంత భయంకరమైన పరిస్థితి కదా. ఆమె మాట్లాడితే సాతాను మీదకి వచ్చి సిగమొగేది. ఆ వీడియోలు ఉన్నాయి, వీక్షకులారా నేను మీకు పెడతాను, వీడియో అటాచ్ చేస్తాను. అన్నం తింటుంటున్నా కూడా ఆమె మీదకి సాతాన్లు వచ్చేది, సిగమూగేది. అలాంటి భయంకరమైన స్థితి కలిగిన ఆమెను ప్రభువును బ్రతికించావు, ఆరోగ్యం ఇచ్చావు కదా, మరి ఇంటికి పంపించాలా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు వద్దు, సాక్ష్యం చెప్పిన తర్వాతనే పంపించమన్నాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పిన తర్వాతనే పంపించమని ఈ వాక్యాన్ని చూపించాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చూపించిన దేవుడు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు అని. కాబట్టి ఇప్పుడు జయం వచ్చింది, ఇప్పుడు పంపించవచ్చు. ఇప్పుడు దేవుని సన్నిధికి ఆమె సమీపస్తురాలు అయింది, ఇప్పుడు దేవుని బిడ్డ అయింది. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఆమె పొందుకొని ఉన్నది. కాబట్టి ఇక సాతాను మీద విజయం కలిగింది. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీకు ఒక చిన్న కండిషన్, వారు తమ ప్రాణమును మరణం వరకు ప్రేమించిన వారు కాదు. నీ ప్రాణాన్ని ప్రేమించుకోవద్దు. అంటే ప్రాణం అంటే ఎందరికి తీపి అన్నా అంటారు కదా, కానీ ప్రాణం అంటే తీపే, కానీ దాన్ని ప్రేమించుకో. ఈ లోకాన్ని ప్రేమించకు, ఈ శరీరాన్ని ప్రేమించకు, నీ ప్రాణమును ప్రేమించకు. నీ ప్రాణదాత అయిన యేసయ్యను ప్రేమించు, ఆయనను మాత్రమే సేవించు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ఆయన కోసమే నువ్వు బ్రతకాలి. సాతాను నీతో చెప్పింది మళ్ళీ పడిపోయి మళ్ళీ వస్తాను, జాగ్రత్త. అది దాని నోటీస్, అదే ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది.
మరణం వరకు నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా మరణం వరకు యేసయ్యను ప్రేమించి ఈ మందిరంలో ఏ అనుభవాన్ని అయితే అనుభవించావో, ఏ స్థితిలోనైతే నువ్వు ప్రార్థన చేసినావో అదే స్థితిలోనే నువ్వు ఉండాలి. ఆమె కాదు, వినుచున్న మనందరం, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మొదటగా ఏ విధంగా ఉండేదో చివరి దాకా అదే ఉండాలి. అదే స్థితిని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీకెంతో ఆశీర్వాదకరం, నీ జీవితం ధన్యత కలుగుతుంది. 12వ వచనం రాయబడింది, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి, సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి. ఇద్దరు అమృతమ్మ సాక్ష్యం చెప్తే ఎవరికి సంతోషం లేదు, చూస్తున్న నీకు కూడా సంతోషం ఉండదు. తన కొడుకులకు లేదు సంతోషం, తన కోడలకు లేదు సంతోషం, తన రక్త సంబంధికులకు లేదు సంతోషం. ఉండేదంటే మా అమ్మ ఎక్కడ పోయింది, మా అమ్మ ఎట్లుంది, మా అమ్మ బ్రతుకుంటే చాలు అని ఇక్కడే ఉండేవాళ్ళు. ఆ సంతోషం ఆ కుటుంబానికి లేదు, ఆ కుటుంబానికి లేదు. కొంత ప్రేమ కలిగిన తమ్ముడు మందిరాన్ని నడిపిస్తే ఈ దినాన్ని ఆ బిడ్డ బ్రతికింది. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి, నీ అనుభవాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నీ భర్తకు సంతోషం ఉండదు, నీ భార్యకు సంతోషం ఉండదు, నీ పిల్లలకు సంతోషం ఉండదు. వినుచున్న వారందరికీ ఇది కళ్ళబల్లి కథల్లాగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే పరలోకంలో సంతోషం కలుగుతుంది. చెప్పలు కొట్టు, హల్లెలూయా. పరలోకంలో సంతోషించు. పరలోక నివాసులు సంతోషిస్తున్నారు. అమృతమ్మకిచ్చిన రక్షణను బట్టి, నాకిచ్చిన రక్షణను బట్టి, నీకిచ్చిన రక్షణను బట్టి పరలోకమందు సంతోషం. అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడింది, ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్క పాపి రక్షణ పొందితే, ఒక్క పాపి దేవుని బిడ్డ అయితే ఈ లోకంలో సంతోషం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పరలోకమందు మాత్రం దేవదూతలు సంతోషిస్తాయట. హల్లెలూయా. ఇది సంతోషించవలసిన దినం. పొద్దున్నే అమృతమ్మ, పొద్దున్న రాత్రి అయ్యా నా మనసు అంతా ఎటో అనిపిస్తుంది, నా కొడుకు అటుపోయిండు, కోడలు వాళ్ళు అదే మమ్మల్ని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారయ్యా, ఇదిగా తమ్ముళ్ళు లేడు, ఎవరు లేరయ్యా, అల్లుడు కూడా లొల్లి చేస్తున్నాడు, పంచాయతీ పెడుతున్నాడు, మా భార్యను తీసుకుని పోయి అక్కడ ఉంచుకున్నామని. అయ్యా నా మనసు అంతా గలిబిలి అవుతుందమ్మా. దేవుని బిడ్డ, ఈ లోకం నీ గలిబిలే మిగిలిస్తుంది. నీ అల్లుడి వల్లే సంతోషం, నీ బిడ్డ వల్లే సంతోషం, నీ భర్త నీ భార్య నీకు ఇవ్వలే సంతోషం. వాళ్ళు రక్షించలేదు నిన్ను రక్షించింది దేవుడు, నిన్ను రక్షించింది యేసు ప్రభు, నీకోసం మరణించింది యేసు ప్రభు, నీకోసం ప్రాణం పెట్టింది యేసు ప్రభు, రక్తమును కార్చింది యేసు ప్రభు. నువ్వు ఇక ఆయన చూడాలి. వెంటనే నేను చెప్పామ్మా, నీ మనసులు కలిపి తెచ్చుకోకు, వాళ్ళు ఎవరు నీతో రారు, ఎవరు నీతో ఉండరు, దేవుని అందు విశ్వాసం ఉంచు, ధైర్యంగా ఉండు అని చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం నిన్ను చూసి సంతోషించదు, కానీ దేవుడి సన్నిధిలో మాత్రం సంతోషం ఉంటుంది. గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడని. హల్లెలూయా. పరలోకంలో ఇప్పుడు దేవదూత ఇట్లా తొంగి చూస్తుండొచ్చు. గ్రేస్ గాస్పెల్లో ఏం జరుగుతుంది, ఎవరు సాక్ష్యం చెప్పారు, నా దేవుని కార్యాలు ఈ విధంగా ఈ మడికొండ ప్రాంతంలో గ్రేస్ గాస్పెల్లో మహిమపరచబడుతున్నాయి అని ఆ పరలోకమంది ఎంతో సంతోషపడి. నీకు కొంచెం టైం ఎక్కువైతే బోర్ గుర్తుండొచ్చు, కానీ అక్కడ బోరింగ్లు ఇయరింగ్లు ఏం లేవని, అక్కడ ఓన్లీ హ్యాపీనెస్. హల్లెలూయా. అక్కడ ఎంతో సంతోషం. కాబట్టి సాతాను మీద మీకు విజయం. ఇందాక స్వప్న సాక్ష్యం చెప్పాను. నిజంగా మీరైతే మాటికి నన్ను విసిగిస్తూ ఉంటారు, కానీ ఆ కుటుంబం ఇది ఇక్కడ దాకా వస్తే నాకు చెప్పరారు. వాళ్ళు పోరాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. తీరని పరిస్థితి అయితే నాకు ఫోన్లు వస్తాయి, అప్పుడు నేను వెళ్ళటమో ఫోన్లో మాట్లాడటమో ప్రార్థన చేయడమో జరుగుతుంది. ఆ సమస్య నాకు చెప్పకున్నా కూడా దేవుని ఆత్మ వారి ఇంట్లోకి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని సన్నిధి వారి ఇంట్లోకి వెళ్ళింది. సాక్ష్యం చెప్పగా విన్నాం. బిడ్డల్ని స్వస్థపరిచింది, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఎన్ని శ్రమల చేత, ఎన్ని ఇబ్బందుల చేత, ఎన్ని సాతాను కట్ల చేత, బంధకాల చేత బంధించబడి ఉన్నావో దేవుని ఎదుగురా, దేవుడు నీ కట్లు తెప్పేస్తాడు. నీలో నాటుకుపోయినటువంటి సాతాను బంధకాలన్నింటినీ ఆయన విడిపిస్తాడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. కాబట్టి
సాక్ష్యం చెప్పిన ఈ బిడ్డలకు దేవుడు తన కృప సమృద్ధిగా ఇచ్చునుగాక. హల్లెలూయా. వెలుగుచున్న మీ అందరికీ, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.